వెల్కమ్ టు గణేష్ ఇన్స్టిట్యూట్. మనకి నెక్స్ట్ వీక్ నవంబర్ 27 నుంచి గ్రూప్ డి ఆర్ఆర్బి ఎగ్జామ్ కోసం మీ కరెంట్ అఫైర్స్ ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను కొన్ని సెలెక్ట్ చేశానండి. మీకు రానున్న ఈ ఎగ్జామ్లో మీకు ఎవ్రీ టాపిక్ ఒక సబ్మిట్, ఒక డే, ఒక డిఫెన్స్ క్వశ్చన్, ఒక స్పోర్ట్స్, ఒక పర్సన్, ప్లేస్, అలా అన్ని ఓరియంటేషన్ టాపిక్స్తో మీరు ప్రిపేర్ అవ్వాలి. నా ఎక్స్పీరియన్స్లో నేను రాసిన రీసెంట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్, ఏఎల్బి, జేఏ, ఎన్టీపీసీ లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్లో నేను చూసిన టాపిక్స్లో కవర్ అయ్యే ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఇవి నేను కవర్ చేశాను. మీకు దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, వేర్ బ్రిక్స్ సమ్మిట్ హ్యాపెండ్ ఇన్ 2025? ఎక్కడండి? బ్రెజిల్. ఓకే, హౌ మెనీ మెంబర్ కంట్రీస్ అండ్ స్టాక్? 10 మెంబర్స్, బట్ రీసెంట్లీ యాడెడ్ ఇండోనేషియా. ఈ ఇయర్ యాడెడ్, సో 11 మెంబర్స్ ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ ఈ సమ్మిట్ 2026లో మీకు ఇండియా, 27 చైనా. ప్రిపరేషన్ మీరు అలాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ ఉమెన్ టు లీడ్ ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, షీ ఈజ్ సోనాలి మిశ్రా. షీ ఈజ్ ఎ మధ్యప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్. సో ఫస్ట్ టైం అండి ఒక ఉమెన్ ఆర్పిఎఫ్కి మీకు హెడ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం జరిగింది. సో ఇంపార్టెంట్ ఫర్ ఆర్ఆర్బీ ఎగ్జామ్. అండ్ వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 ఇట్స్ ఏ నథింగ్ బట్ ఇట్స్ ఏ స్కూల్ హ్యాకథాన్ అండి. మామూలుగా మీకు కోడింగ్ స్కిల్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, అలాగే ఇక్కడ స్కూల్లో కూడా ఈ కోడింగ్ ఎగ్జామ్స్కి వికసిత్ భారత్ ప్రోగ్రామ్లో మీకు కండక్ట్ చేసి దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఈజ్ నథింగ్ బట్ శుభాంశు శుక్లా. ఈయన ఎవరండి? శుభాంశు శుక్లా అనే వ్యక్తి మనకి రీసెంట్గా ఫస్ట్ ఇండియన్ టు రీచ్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. మీకు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో యాక్సియం 4 అనే ఒక మిషన్, యాక్సియం 4, ఇది కూడా ఇంపార్టెంట్. ఏ మిషన్ మీద ఆయన వెళ్ళారంటారు. సో వెళ్ళిన శుభాంశు శుక్లా ఫస్ట్ ఇండియన్ టు రీచ్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. సో ఆ స్పేస్ స్టేషన్ ఫస్ట్ ఆయన బ్రాండ్ అంబాసిడర్ కింద ఈ వికసిత్ భారత్ ప్రోగ్రామ్కి మన ఈయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జపాన్ ఫస్ట్ ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్, షీ ఈజ్ నథింగ్ బట్ షనై టకాషి. సో ఈవిడ ఫస్ట్ టైం జపాన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్ కింద ఎలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ హానర్డ్ విత్ ఇంటర్నేషనల్ వాటర్ అవార్డ్. దిస్ ఈస్ టాపిక్ అవార్డ్స్. ఓకే, అవార్డ్స్లో మీకు చాలా ఉంటాయండి. మ్యాగ్సెసన్ అవార్డ్ ఉంటుంది, నోబెల్ ప్రైజ్, అన్నీ మీకు చూడండి లిస్ట్. బట్ ఇంటర్నేషనల్ వాటర్ అవార్డ్ రీసెంట్లీ హిమాంశు కుల్కర్ని. ఈయన ఎవరంటే ఈయన ఒక సైంటిస్ట్, ఈజ్ హైడ్రాలజిస్ట్. ఈయన వాటర్ బాడీస్కి మొత్తం రీసెర్చ్ చేసిన ఆయన వర్క్కి రికగ్నేషన్ ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం ఒక ఇండియన్కి వచ్చిందండి. ఇట్స్ అ వెరీ ఫేమస్ అవార్డ్, ఇంటర్నేషనల్ వాటర్ అవార్డ్. And which city ranked first in Swachh Shahar among the cities? Swachh Shahar and city. మీకు జనరల్గా ఇండోర్ ఈజ్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా. 10-80 ఇయర్స్ నుంచి మనకు అదే వస్తుంది. బట్ ఈ స్వచ్ఛ షహర్ అనేది ఒక కాంటెస్ట్, మన ప్రెసిడెంట్ ఆయన ప్రెసిడెంట్ ఇచ్చిన అవార్డు ప్రకారం మనకి అహ్మదాబాద్, ఈ స్వచ్ఛ షహర్ అవార్డు దేనికి వచ్చిందండి? అహ్మదాబాద్ అనే సిటీకి వచ్చింది. సో బేస్డ్ ఆన్ పవర్ 10 lakh పాపులేషన్, ఒక సిటీలో 10 lakh పాపులేషన్ కానీ ఎక్కువ ఉన్న కంటెస్ట్లో సిటీస్ లిస్ట్ ఇస్తే అహ్మదాబాద్ తీసుకున్నారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది క్లీనెస్ట్ సిటీ ఇండోర్ చూస్తారు, బట్ ఈ కాంటెస్ట్ కూడా జరిగింది రీసెంట్గా. కరెంట్ అఫైర్స్ మీరు ఇంకా అనాలిసిస్ చేస్తే అహ్మదాబాద్ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇండియన్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ ఫుల్లీ ఫంక్షనల్ లిటరసీ స్టేట్ అండి. ఫుల్లీ ఫంక్షనల్ లిటరసీ అంటే మీకు మామూలుగా లిటరసీ స్టేట్ కేరళ మీకు తెలుసు. మీకు రీడింగ్ అండ్ రైటింగ్ ఎంతమందికి వచ్చింది దాన్ని బట్టి మనకు ఒక స్టేట్కి ఒక రేటింగ్, అది ఒక పర్సంటేజ్ ఉంటుంది స్టాటిస్టిక్స్ చూసి. బట్ ఫుల్లీ ఫంక్షన్ అంటే రీడింగ్ రైటింగ్తో పాటు టెక్నాలజీ యూజ్ చేయడము, హౌ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దర్ ఎడ్యుకేషన్ ఇన్ ద డైలీ లైఫ్ యాక్టివిటీస్, అది కూడా కలిపి ఫుల్లీ ఫంక్షన్ అంటారండి. అది మనకి ఫస్ట్ టైం మిజోరం వచ్చింది. నెక్స్ట్ గోవా, త్రిపుర, రీసెంట్లీ హిమాచల్ ప్రదేశ్ కూడా లిస్ట్లో యాడ్ అయింది. బట్ ఫస్ట్ మిజోరం వెరీ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్లీ 100% డిజిటల్ లిటరసీ అంటే కేరళ స్టేట్. రిమెంబర్ దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ విచ్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ఇండియా ఇండిజినియస్ జెట్ ఇంజిన్. మీకు తెలుసు కదండి, ఇండియన్ మన డిఫెన్స్లో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, జెట్ ఇంజిన్కి మన అంటే ఇంజిన్ ఇప్పటివరకు మనం ఫారిన్ కంట్రీస్ తెచ్చుకుంటున్నాం. బట్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనిషియేట్ ప్రాజెక్ట్ టు బిల్డ్ అవర్ ఓన్ జెట్ ఇంజిన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ కావేరి. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం ఫ్యూచర్లో మన ఓన్ జెట్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి మన ఇంటెన్షన్. నెక్స్ట్ వచ్చేసి డేస్ టాపిక్ చూడండి. దిస్ ఈస్
డిఫెన్స్ నుంచి ఒక టాపిక్ తీసుకున్నాను. ఓకే, దిస్ ఈస్ డేస్ ఆన్ విచ్ డే నేషనల్ స్పేస్ డే ఈజ్ సెలబ్రేటెడ్. దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ అండి. ఆగస్ట్ 23rd ఆన్ గగన్యాన్ 3 మిషన్ మనకి మూన్ మీద స్మూత్ ల్యాండింగ్ అవ్వడం వల్ల మనకి ఈ డే నేషనల్ స్పేస్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. నెక్స్ట్, హూ ఇస్ ద ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్? ఇది November 2nd మనకి నవంబర్ కరెంట్ అఫైర్. హూ ఈస్ నథింగ్ బట్ దీప్తి శర్మ. దీప్తి శర్మ, షీఈస్ బౌలర్, అరౌండ్ 22 వికెట్స్ దాకా తీసుకున్నారండి దీప్తి శర్మ. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లేయర్ ఆఫ్ అండ్ ఆల్సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఏంటండి? ఉమెన్స్ క్రికెట్ ఫస్ట్ టైం మన వరల్డ్ కప్ గెలిచారు షఫాలి వర్మ. ఓకే, ఆవిడ అరౌండ్ 120 runs అంతా చేశారు లాస్ట్ ఫైనల్లో. హౌ మచ్ అలొకేషన్ వాజ్ మేడ్ ఫర్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్? ఎంతండి మన బడ్జెట్? 500 crores. సో ఈ బడ్జెట్ టాపిక్ నుంచి కూడా రైల్వేలో నేను రీసెంట్గా రాసినప్పుడు 2-3 ఎగ్జామ్స్ బడ్జెట్ అలొకేషన్ అడుగుతున్నాడు. ఒక ఎన్విరాన్మెంట్కి ఎంత అలొకేట్ చేశారు, రైల్వేస్కి ఎంత, సో బడ్జెట్ అమౌంట్స్ చూడండి. సో ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్లో మీరు కరెంట్ అఫైర్స్ మంచి టాపిక్స్ అన్ని సెలెక్ట్ చేసి అన్ని మీరు చేస్తే ఖచ్చితంగా మీరు ఆర్ఆర్బీలో మంచి స్కోరింగ్ అరౌండ్ 6 to 7 మార్క్స్ మీ కరెంట్ అఫైర్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో మీకు ఖచ్చితంగా ఉన్నాయండి. సో దిస్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ నీడెడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.